వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనశంకర వరప్రసాద్ 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టిన తెలుగు సినిమాగా కొత్త రికార్డులు సృష్టించింది భయ్య. ఈ సినిమా ఓవరాల్గా 130 నుంచి 125 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఏరియాలో 1-2 కూడా మొత్తం రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో, ఇంకా కర్ణాటక, తమిళనాడు, ఇంకా ఓవర్సీస్, ఇంకా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర, సీడెడ్ అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ జరుపుకున్న 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ జరుపుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా. ఇప్పుడు పాన్ ఇండియా మత్తులో పడి సినిమాలు బ్రేక్ ఈవెన్ అయితేనే పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ పోస్టర్లు వేసుకున్నాయి. ఇలాంటి రోజుల్లో కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టి, ఇక మండే నుంచి, ఇంకా మండే కాదు, ఇంకా నిన్న ఆదివారం నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి ఇంకా లాభాల పంట. ఎలా ఫీల్ అవుతున్నారంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ, ఇది కదా ఒక బిజినెస్ అంటే, ఇది కదా ఒక సినిమా అంటే, ఇలాంటి సినిమాలు వస్తేనే కదా మాలాంటి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మరీ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు ఉన్న ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే మెగాస్టార్కి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ మొత్తులో పడి అసలు థియేటర్ ఎక్స్పీరియన్స్ తగ్గించేసి చిన్న చిన్న డబ్బాలు లాంటి థియేటర్లు చేసి సొమ్ము చేసుకుంటాను ఈ మల్టీప్లెక్స్ ఓనర్స్ ఈ సింగిల్ స్క్రీన్ ఎలా తొక్కేశారంటే మామూలుగా కాదు. అంటే చాలా ఏరియాలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్లే కనిపించకుండా పోయాయి. కానీ మనశంకర వరప్రసాద్ అనే సినిమాతో అంటే మూసేసిన థియేటర్లు కూడా తెరిచేలా చేశారంటే ఇది మామూలు ర్యాంపేజ్ కాదు, మెగా ర్యాంపేజ్. చెప్తున్నా కదన్నా, 40 సంవత్సరాలుగా ఏకదాటిగా చెప్తున్నా కదా, ఇలాంటి ఇంకా ఒక పెద్ద పెద్ద సైక్లోన్లు, లేదంటే ఒక పెద్ద పెద్ద వాల్కనల్ బ్లాస్ట్లు అలాంటివి ఎన్ని వచ్చినా సరే తట్టుకొని నిలబడిన ఏకైక మెగాస్టార్ తెలుగు సినిమాకి. ఇది మామూలు అంటే సాధారణంగా కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పటికీ స్టిల్ సినిమాలో ఏముంది, సినిమాలో పెద్దగా ఏం లేదు, అది లేదు, ఇది లేదు, అది ఇది అని వాగుతున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా సినిమాలో ఏం లేకుండానే ఈ రేంజ్ ర్యాంపేజ్ అంటే, మీరు అనుకున్న విధంగానే సినిమాలో పుష్కలంగా ఇంకా అన్నీ ఉంటే, ఇంకా మీరు ఇంకా చెప్తున్నా కదా, కొందరు హీరోల లైఫ్ టైం కలెక్షన్స్ అన్నీ లేచిపోయాయి. అందులో ముఖ్యంగా రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కూడా రికార్డులు కొట్టారంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ జనరేషన్లో వాళ్ళే పోటీ అనే రేంజ్లో ఉన్నారు. బుక్ మై షోలో ఓజీ కానీ, గేమ్ చేంజర్స్ లాంటి సినిమాలకి ఒక 3 మిలియన్స్ టికెట్స్ సేల్ అయితే ఆ రికార్డ్ని 6 రోజుల్లో తుడిచిపెట్టేశారు మెగాస్టార్ ప్రభు. చూడండి ఇంక ఎలా ఉందంటే మెగాస్టార్ గారు, చిరంజీవి గారి రేంజ్. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో మెగాస్టార్ గారు ఈ రేంజ్ ఆఫ్ బ్యాటింగ్ చేసిన సినిమా ఇదొకటే. ఇప్పుడు దురంధర్ తర్వాత ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రాపుడి భయ్య నీకు నిజంగా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కాదు, ఒక సెక్షన్ ఆఫ్ అంటే ఏదో మాసో క్లాస్ అని కాదు, నీకు ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో నీ ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ ఇక మెగాస్టార్ క్రేజ్. ఇంకా మెగాస్టార్ గారి క్రేజ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఉందంటే ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది భయ్య, చిరంజీవి సినిమా బాగుందంట, చిరంజీవి సినిమా బాగుందంట, చిరంజీవి సినిమా బాగుందంట. అదే మాట ఎవరి నోట్లో ఉన్నా. అయినా సరే పని కట్టుకొని ఇంకా సోషల్ మీడియాలో ఇంకా నెగిటివ్ కామెంట్లు పెట్టుకుంటూ, నెగిటివ్ రివ్యూస్ చేసుకుంటూ, అది ఇది అని చేసి సినిమాని ఇంకా తొక్కుదామని చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఆ నెగిటివిటీని కొద్దిగా పక్కన పెట్టేసి నీకున్న 3 గంటలు లేదంటే 2.5 గంటలో నీ కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఒక లైట్ హార్టెడ్గా ఒక మొత్తం బాధలన్నీ మర్చిపోవాలనుకుంటే మనశంకర వరప్రసాద్ సినిమా చూడండి. సినిమా ఇంకా అది చెప్తున్నా కదా, స్టార్టింగ్ ఇంకా మనకి టైటిల్ కార్డు నుంచి ఎండ కార్డు వరకు ఇంకా ఎంటర్టైన్మెంట్. ఇంకెంతకు మించి ఇంకేం కావాలి ఈ పండగ టైంలో. సో ఇప్పుడు ఈ సినిమాకి పెద్ద అగ్ని పరీక్ష ఏంటంటే సోమవారం ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుంది. ఇప్పుడు ఈరోజు ఈ సినిమా నిలబడడం కాదు, ఆల్మోస్ట్ ఈరోజు కూడా సెకండ్ షో, ఫస్ట్ షో టికెట్లు ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ ప్రతి ఒక్క ఏరియాలో. చెప్తున్నా కదా, ఈ సినిమా జనవరి 26 వరకు ఈ అంటే ఇది 2వ వారం సినిమా, ఇక 3 వారాల వరకు ఈజీగా ఫుల్ అయ్యే సత్తా ఉన్న సినిమా భయ్య. ఎందుకంటే చెప్తున్నా కదా, ఇందాక చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి బాగుంది అని టాక్ వస్తే చాలు, ఒకరిద్దరు కాదు ఇంకా ఫ్యామిలీస్ తండాలుగా కలుగుతారు. ఈ మాట నేను ఇప్పుడు కాదు, దీనికి నేను గత 10 రోజులకి ఇదే చెప్తున్నా. వన్స్ టాక్ పడిందా ఆ సినిమా లెక్కలు వేరే అని, జస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఈ నెగిటివిటీ మత్తులో పడిపోయి చాలామంది సినిమాల్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నారు. ఎందుకంటే ఈ సోకాల్డ్ నెగిటివిటీలు, సోకాల్డ్ ఇంటలెక్చువల్ బాధలో చిరంజీవి గారి మీద ఏడుపులు ఇప్పుడో కాదు, గత 40 ఏళ్ళగా ఆయన మీద ఏడుస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడికో ఆయన ఇమేజ్ అలా పెరుగుతూనే ఉంది. సో
ఎవడు ఇంకా ఈ సినిమా మీద నెగిటివిటీ చేద్దాం, ఇంకా అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్న వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసండి. ప్రతి ఓడికి మనం నెగిటివ్ కామెంట్స్కి ప్రతి ఇవ్వాల్సిన అవసరం లేదు. గొక్క పట్టి ఏడుతున్నారు భయ్య కొన్ని మంది ఫ్యాండమ్స్ అయితే మాత్రం మామూలు ఏడుపులు కాదు. ఏంట్రా బాబు ఈ ఏజ్లో ఈయనేంటి ఇలాంటి రికార్డులు కొట్టాడు, మా హీరో లైఫ్ టైంలో లేచిపోతున్నాయి అంటే పార్ట్ 1 పార్ట్ 2 ఇలాంటివి ఏవీ లేకుండా ఓ పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు, ఓరమాస్ డైలాగులు, ఓ తొల్ల గిల్ల కొడేసుకొని ఓ 4, 20, 30, 100 మందిని కొట్టేసి ఏదీ లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాలకృష్ణ గారిది ఒక డైలాగ్ ఉంటుంది చాణక్యేశ్వరుడిలో, చెమట పట్టకుండా చంపేస్తాను. అదే ఇప్పుడు చిరంజీవి గారు ఆయన జస్ట్ చెమట పట్టకుండా రికార్డులు మొత్తం వేస్తారు. ఇది మామూలు ర్యాంపేజ్ కాదు. ఇంకా ఈ సినిమా మీద ఎడుద్దాం, ఇంకా ఈ సినిమా మీద ఇది చేద్దాం అని, ఇంకా మెగాస్టార్ మీద ఇది చేద్దాం, ఇంకా చిరంజీవి గారి ఇమేజ్ లేదు, అది లేదు, ఇంకా వాగుదామని ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి క్రేజ్ లేదు, మనశంకర్ వరప్రసాద్ సినిమా బాగాలేదు అంటే సూర్యుడు తూర్పున ఉదయించడు, చంద్రుడు రాత్రిపూట కనిపించడు, ఇలాంటి మాటలన్నీ మానేసి సినిమాని ఎంజాయ్ చేయడం ఇంకా నేర్చుకోండి. చెప్తున్నా కదా ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఇప్పుడు టాలీవుడ్ ఎలా ఉందంటే ఇది ఇండియన్ సినిమాని ప్రపంచ సినిమా ముందు రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేస్తుంది టాలీవుడే. ప్రపంచ సినిమా స్థాయి అంటున్నారు. ఆ సినిమా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచ సినిమా స్థాయికి మించిన సినిమాలు రాబోతున్నాయి మన దగ్గర నుంచి. ఒక వారణాసి కానీ, ఒక అల్లు అర్జున్ గారి సినిమా కానీ, నెక్స్ట్ ఇంకా పెద్ది కానీ, ఇంకా ప్రభాస్ గారి లైనప్ కానీ, ఇవన్నీ చూస్తున్నా కూడా ఇంకా మీరు తెలుగు సినిమా హీరోల్ని, తెలుగు సినిమాని తక్కువ చేసి మాట్లాడదాం అంటే అది మీ కర్మ. మీరు ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఒక్క రీజనల్ లాంగ్వేజ్తో 500 కోట్లు గ్రాస్ కట్టబోతున్న హీరో ఎవడైనా ఇండియాలో ఉన్నాడా? మన తెలుగు హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఇక ప్రజెంట్ ఒక దంగల్, ఒక బాహుబలి, ఒక పుష్ప 2 ఈ రికార్డులు కొట్టే హీరో ఇండియాలో ఎవడైనా ఉన్నాడా? తెలుగు హీరో మాత్రమే ఉన్నాడు. తెలుగు హీరోలో కొడతారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు కింగ్ వస్తుంది, లేదంటే ఏవి వస్తున్నాయి, ఏవి జరిగిపోతాయి అనుకున్నారు. ఏమీ జరగవు. మళ్ళీ చెప్తున్నా కదా, దంగల్ రికార్డులు లేపేది మాత్రం నాకు మాత్రం 100% పెద్ది అనే సినిమాతో రికార్డులు తెలిసిపోతాయి. సో ఎంతటి వైభవాన్ని సంపాదించుకుంటున్న మన తెలుగు సినిమాని మళ్ళీ మనమే అంటాం తెలుగు సినిమాలు ఎక్కడికో వెళ్ళాలి, తెలుగు సినిమాలు ఏంటి ఇంకా ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. అరే ఏదైనా సరే రెవెన్యూయే. ఈవెన్ మనం అవతార్ సినిమా తీసుకున్నా సరే మీరు అంటే ఆయన మొత్తం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కానీ, లేదంటే మొత్తం కలరింగ్ కానీ అవన్నీ వేరు. కానీ ఒక ఎమోషనల్గా ఒక తెలుగు సినిమాలో ఉండాల్సిన ఒక మదర్ సెంటిమెంట్ కానీ, ఒక ఫ్యామిలీ డ్రామా కానీ అన్నీ ఉంటాయి. సార్ మీరు క్లియర్గా చూడండి. అంటే మరీ అవతార్ సినిమాతో పోల్చేస్తుందంటే ఎస్ టెక్నికల్గా హాలీవుడ్ వాళ్ళతో పోటీ పడేంత సినిమా రేంజ్కి మనం వెళ్తున్నాం అంటే గ్రేటే. కానీ నేనేదో అవతార్ సినిమాని తక్కువ చేసి ఎక్కడా మాట్లాడలేదు. అదొక అంటే ఒక ఫిల్మ్ మేకింగ్లో అదొక కొత్త రకమైన అదొక బుక్. అది ఒక ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనుకున్నాడు ఎవడైనా సరే అవతార్ వీడియోస్ చూసినా ఏం చూసినా సరే ఏంటో ఎలా తీస్తారో సినిమాలు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ తెలుగు సినిమా అనేది ఇంకా చెప్తున్నా కదా భయ్య, ఇంకొన్ని రోజులు ఆగండి, ఇంకా మనకి 1000 కోట్ల సినిమా అనేది ఒక కేక్ వాక్ లాంటిది. 1000 కోట్ల సినిమా అనేది చాలా ఇంక చెప్తున్నా కదా, తెలుగు సినిమా రిలీజ్ అయితే 1000 కోట్ల బొమ్మ వేసుకోవడం ఆ రేంజ్కి వెళ్ళిపోయాం. సో ఇలాంటి టైంలో మెగాస్టార్ గారు ఈ జనరేషన్లో కూడా ఒరే బాబు ప్రతిదీ పాన్ ఇండియా సినిమా కాదు, ప్రతిదీ ప్రాన్ వరల్డ్ సినిమాలే కాదు, ప్రతిదీ 1000 కోట్లకి ఖర్చు పెట్టక్కర్లేదు, ప్రతి దానికి మనం పబ్లిసిటీలు చేయక్కర్లేదు. ఒక రీజనల్ లాంగ్వేజ్తో కూడా దాదాపు 10 times ప్రాఫిట్ తీసుకురావచ్చు అని నిరూపించిన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారే. సో మీరు ఇంకా తెలుగు సినిమాల మీద, తెలుగు హీరోల మీద ఏడ్చే కొంతమంది అది నాకేంటంటే ఇప్పుడు పక్క రాష్ట్రం వాడో, లేదంటే వేరే వాడో ఎవడో ఇంకా హాలీవుడ్ వాడు ఎవడో తెలుగు సినిమాలు ఏడితే అది పెద్ద ప్రాబ్లం కాదు. మన తెలుగు మాట్లాడే వాళ్ళే మన తెలుగు సినిమాలు చూసి మనకు తెలుగు సినిమాల మీద డబ్బు సంపాదించుకున్న వాళ్ళే తెలుగు సినిమాల మీద ఏడిస్తే అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా అలాంటి వాళ్ళు కొంచెం చాలా గట్టిగా ఎంకరేజ్ చేస్తున్నారు భయ్య. ఎలా అంటే ఒక 2 ఫ్యాండమ్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ 2 ఫ్యాండమ్స్ ఉంటాయి. ఒక హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ నెగిటివ్ రివ్యూలు చెప్పేవాడు ఏం చేస్తాడు, ఈ సినిమాకి నెగిటివ్ చెప్తాడు. సో అవతల ఫ్యాండమ్ కూడా ఏం చేస్తాడు, వాడు ఈ అమ్మాయి నెగిటివ్ రివ్యూ చెప్పాడు అంటే ఇది మావాడు అని చెప్పి ఆడికి సపోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆ హీరో సినిమా కూడా నెగిటివ్ చేస్తాడు. సో ఇప్పుడు ఏదైతే మొదటి నెగిటివ్ చేస్తారో ఆ ఫ్యాన్స్ ఏమో వీడికి సపోర్ట్ చేస్తారు. అంటే ఓవరాల్గా లబ్ధి పొందేది నెగిటివ్ చేసేవాడే. సో అలాంటి వాళ్ళే సినిమా రిలీజ్కు ముందే సినిమాలు బాగోలేదు, కథ బాగోలేదు, అది బాగోలేదు, ట్రైలర్లో ఇది ఉంది అది ఉంది అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ అనేవాళ్ళు మామూలు సమాధానం అవ్వకూడదు. ఎందుకంటే అలాంటి ఛానల్కి రిపోర్ట్లు కొట్టి పారదబ్బలు భయ్యా. ఎందుకంటే మనం క్లియర్గా చెప్పాలంటే మనలాంటి 10 మందికి కాదు కదా, కనీసం మన పక్కింటోడికి కూడా హెల్ప్ చేయలేం.
అంటే ఓకే చేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ స్టామినాని బట్టి చేయొచ్చు. కానీ ఒక తెలుగు సినిమా పరిశ్రమ అనేది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్ని కోట్ల మందికి లైఫ్ ఇస్తుంది. సో, అలాంటి సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడేసి, ఏదేదో చేసేసి తెలిసి తెలియకుండా ఓకే 100% నాలెడ్జ్ ఉంది, నీకు ప్రతి క్రాఫ్ట్ మీద ఒక అవగాహన ఉంది, నీకు లైటింగ్ అంటే ఇది, లేదంటే ఈ సీన్ స్ట్రక్చర్ అంటే ఇది అని ప్రతీది తెలిస్తే నువ్వు మాట్లాడు. అంతేగాని ఏదో కావాలని నెగిటివ్ చేయడం కోసం అలా మాట్లాడడం చాలా తప్పు. సో, ఏది ఏమైనా సరే మెగాస్టార్ చిరంజీవి గారి ర్యాంపేజ్ అంటే ఇది ర్యాంపేజ్ కాదు భయ్య, ఇంకా నాకు ఎలివేషన్ ఇవ్వడానికి ఇంక పేర్లు సరిపోవట్లేదు. ఈ టైప్ ఆఫ్ కొట్టుడు చూసి చాలా రోజులు అయిపోయింది. అంటే చెప్తున్నా కదా, ఒకే ఫ్యామిలీలో 140 మంది టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళడం ఏంటి ఒక సినిమాకి, ఇక థియేటర్లో సపరేట్ చైర్లు వేయించుకోవడం ఏంటి, ఇంక చెప్తున్నా కదా మూతపడిపోయిన థియేటర్లు తెరుచుకోవడం ఏంటి, పాతబడిన బంగ్లాల్లో స్క్రీన్లు పెట్టి సినిమాలు ప్రదర్శించడం ఏంటి, ఇంకా ఇంతకు మించి తెలుగు సినిమా గత వైభవాన్ని మనకిచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ సార్.